వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఎస్బీఐ ఫక్రుద్దీన్ గారు ఉన్నారు. హాయ్ ఫక్రుద్దీన్ గారు, ఎలా ఉన్నారు? హలో. సో సార్, ఫైన్. ఈ ఎపిసోడ్లో మనము ఎన్ఆర్ఓ గురించి మాట్లాడదాము. అసలు ఎన్ఆర్ఓ అకౌంట్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చెప్పండి. ఎన్ఆర్ఓ అంటే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ అనమాట. యాక్చువల్గా మనకు బ్యాంక్స్ సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మనం వీ విల్ హ్యావ్ జనరల్గా ఎస్బీఐ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, జనరల్గా బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అన్ని వీఆర్ ఎంజాయింగ్. బట్ వన్స్ మనం ఎన్ఆర్ఐ అయిన తర్వాత, యాక్చువల్గా ఎవ్రీబడి నోస్ దట్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ బికమింగ్ ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ అయిన తర్వాత వన్ షుడ్ నాట్ క్యారీ కంటిన్యూ ద సేమ్ డొమెస్టిక్ అకౌంట్. ఓకే. దాని బదులు హీ హ్యాస్ టు కన్వర్ట్ ఇట్ టు ఎన్ఆర్ఓ అకౌంట్. దిస్ ఈజ్ ఎ ఫెసిలిటీ ప్రొవైడెడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఎన్ఆర్ఐస్ ఫర్ దేర్ రెమిటెన్సెస్ ఇన్ డొమెస్టిక్. ఏదన్నా వాళ్ళకు వచ్చిన ఏమన్నా అమౌంట్స్ ఉంటే, సపోజ్ రెంట్స్ కానీ, డివిడెండ్స్ కానీ, లేదా అదర్ ఇన్కమ్ ఏదన్నా ఉంటే, దట్ కెన్ బి క్రియేటెడ్ టు దట్ డొమెస్టిక్ అకౌంట్. సో ఇప్పుడు ఈ అకౌంట్ అనేది ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చా, లేదా ఏదైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందా దీనికి? ఎస్, ఓన్లీ ఎన్ఆర్ఐస్ మాత్రమే ఎలిజిబుల్ ఫర్ దిస్ అకౌంట్. డొమెస్టిక్ వాళ్ళకి ఇది అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకు మామూలుగా ఇదే ఫెసిలిటీస్ అన్నీ మనకు బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అన్నీ మామూలుగా పనిచేస్తాయి. కాబట్టి దీనికి మాత్రమే ఎన్ఆర్ఐ. సో ప్రతి ఎన్ఆర్ఐ ఈ అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తారా సార్, లేదంటే ఎవరికైనా అవసరం ఉంటేనే వాళ్ళు ఓపెన్ చేస్తారా ఇది? ప్రతి ఎన్ఆర్ఐ ఇన్వాల్యుబుల్లీ దే హ్యావ్ టు ఓపెన్. ఓకే. బట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ నోబడీ ఈజ్ ఎడ్యుకేటింగ్ దెమ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కంటిన్యూయింగ్ ద డొమెస్టిక్ అకౌంట్. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఇట్స్ రియలీ పనిషబుల్ ఆల్సో. పెనాల్టీస్ మే ఆల్సో బి ఇంపోజ్డ్. మనకు నా లా తెలియదు అంటే కుదరదు కదా, బట్ వీ హ్యావ్ టు అబైడ్ బై ది లా. సో ఈ ఎన్ఆర్ఐ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటాయా సార్ స్పెసిఫిక్గా ఇవి కావాలి అని? నార్మల్ డాక్యుమెంట్సే. యాక్చువల్లీ సెల్ఫ్ డిక్లరేషన్, మనకు పాన్ ఉంటుంది, ఆధార్ ఉంటాయి, మన అడ్రస్ ప్రూఫ్ చూపించాలి. ప్లస్ ఎన్ఆర్ఐ అవ్వడానికి కావాల్సిన రిక్వైర్మెంట్ అంటే యూ హ్యావ్ టు స్టే 182 days ఇన్ అబ్రాడ్. సో అటువంటి క్రైటీరియా ఫుల్ఫిల్ అయినప్పుడు, లేదా ఒకవేళ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎడ్యుకేషన్, వైల్ గోయింగ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ ఓపెన్ ఎన్ఆర్ఓ అకౌంట్ అనమాట. ఓపెన్ చేసి వెళ్ళాలి. బ్యాంక్స్ విల్ ఓపెన్ దట్. ఓకే. ఏదైనా ప్రాసెస్ ఉంటుందా సార్ దీనికి, ఎలా ఓపెన్ చేయాలి అనేది? మామూలుగా బ్రాంచ్కి వెళ్ళి మీరు జనరల్గా వెళ్ళేసి మనం బ్రాంచ్కి వెళ్ళేసి బ్రాంచ్లోనే ఓపెన్ చేసేసుకోవచ్చు. అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి దెన్ అండ్ దేర్ వీ కెన్ ఓపెన్. అదర్వైజ్ ఆన్లైన్లో కూడా ఓపెన్ చేసే ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే అప్లోడ్ చేసి అన్నీ చేసేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దే సాటిస్ఫైడ్ దే విల్ ఆథరైజ్ యూ టు ఆపరేట్ ఇన్ ఆన్ ద అకౌంట్. డొమెస్టిక్ అకౌంట్ కంటిన్యూ చేస్తే ఇంపాక్ట్ ఏంటి? యాక్చువల్గా డొమెస్టిక్ అకౌంట్ యూ షుడ్ నాట్ కంటిన్యూ దట్. ఆటోమేటిక్గా దాన్ని మీరు ఎన్ఆర్ఓగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఎన్ఆర్ఐగా మీరు కేటగరైజ్ అవుతారో వెంటనే యూ హ్యావ్ టు ఓపెన్ ఎన్ఆర్ఓ అకౌంట్. అదే కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే అది అగైనెస్ట్ ద లాస్ ఆఫ్ ద కంట్రీ. ఓకే. మీరు కంటిన్యూ చేసుకుంటే దానికి మీ అకౌంట్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. ఎనీ టైమ్ దే కెన్, అంటే ఎప్పుడైతే తెలుస్తుందో దే కెన్ ఫ్రీజ్ ఇట్ ఆర్ దే కెన్ ఇంపోజ్ సమ్ పెనాల్టీస్ ఆల్సో. ఓకే. యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు క్యారీ దట్ అకౌంట్. సో ఎవరైనా ఎన్ఆర్ఐగా మారిపోయారు అంటే డొమెస్టిక్ అకౌంట్స్ క్లోజ్ చేసుకొని, లేదంటే దాన్ని ఎన్ఆర్ఓలో కన్వర్ట్ చేసుకోవాలి. దాన్ని కన్వర్ట్ చేసుకోవడం కానీ, లేదా ఎన్ఆర్ఓ అకౌంట్ ఓపెన్ చేయడం కానీ చేయాలి. వీ హ్యావ్ నో, వీ కుడ్ నాట్ కంటిన్యూ దట్. కానీ 90% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దే ఆర్ కంటిన్యూయింగ్ దట్. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో ఈ రోజు వరకు అయితే ఆర్బీఐ నాట్ ఇంపోజింగ్ ఎనీ ఏ రకమైన సివియర్ యాక్షన్ తీసుకోవట్లేదు. బట్ వన్ డే ఆర్ అదర్ ఇట్ విల్ బి సివియర్ ప్రాబ్లమ్. అంటే కంటిన్యూగా అవుతున్నది ఎప్పటి నుంచి అన్న వాళ్ళకి కూడా దే విల్ బి లయబుల్ ఫర్ ద పెనాల్టీస్. ఓకే. సో ఈ ఎన్ఆర్ఓ అకౌంట్ ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేసుకుంటే దీనికి ఇంపార్టెన్స్ కానీ ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి సార్ దీంట్లో మనకు? అడ్వాంటేజెస్ అని అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ ఇండియాలో ఉండే ఏ రకమైన ఇన్కమ్ కానీ ఏదైనా సరే దాన్ని ఫ్రీగా రెమిటెన్స్ చేసుకోవచ్చు. దాంట్లో వేసుకోవడానికి ఏ రకమైన రిస్ట్రిక్షన్ ఉండదు. అలాగే మనకు బయట నుంచి ఏమైనా రెమిటెన్సెస్ కావాలన్నా సరే దాంట్లో వేసుకోవడానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ దాంట్లో అన్ని రకాలుగా మనకు బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఇండియాలో కావాల్సిన బ్యాంక్, ఇప్పుడు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ, ఓసీఐస్ కానీ, వాళ్ళందరికీ డొమెస్టిక్ అకౌంట్ ఒకటి కావాలి. కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఏదో రకంగా ఉంటాయి, రెంట్లు ఉంటాయి, లేదా వాళ్ళకి బిజినెస్లో ఏదైనా బిజినెస్ ఉంటుంది, వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తుంటాయి. అవన్నీ క్రెడిట్ చేయడానికి వాళ్ళకి ఒక అకౌంట్ కంపల్సరీ కావాలి. ఆ అకౌంట్గా ఈ ఎన్ఆర్ఓ అకౌంట్ ఫర్ ఇండివిజువల్స్ ఓకే. సో దీంట్లో మరి టాక్సేషన్ ఎలా వర్క్ అవుతుంది సార్? మన ఇండియన్ టాక్సేషన్ స్లాబ్స్ అదే వాళ్ళకి ఉంటాయా, లేదంటే డిఫరెంట్గా ఏదైనా ఉంటాయా? దానికి
సపరేట్ ట్యాక్స్ ఉంటుంది. Mhm. యాక్చువల్గా ఏంటంటే ఇందుకే యాక్చువల్గా మేజర్ ప్రాబ్లం ఇక్కడే వస్తుంది. డొమెస్టిక్ మనకు బ్యాంక్ డిపాజిట్స్ మీద వచ్చేది మనం నార్మల్గా ఎస్బీఐ అకౌంట్కి 10,000 వరకు ఎగ్జామ్షన్స్ అవన్నీ ఉంటాయి. దీనికి ఏ రకమైన ఎగ్జామ్షన్స్ ఉండవు. ఓకే. ప్లస్ వాట్ ఎవర్ ఇన్కమ్ జనరేటెడ్ ఆన్ ద ఇన్వెస్టెడ్ అమౌంట్ హ్యాస్ టు బి చార్జబుల్ 30% ఆఫ్ ద టీడీఎస్ ఉంటుంది అనమాట. 30% టీడీఎస్ ఉంటుంది. ఓకే. అది దీని మీద ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. ఓకే. సో ఎన్ఆర్ఓ అకౌంట్ గురించి చాలా డౌట్స్ అన్ని క్లియర్ చేశారు సార్. చూసిన వాళ్ళకు కూడా అందరికీ అర్థమై ఉంటుంది ఎన్ఆర్ఓ అకౌంట్ ఎవరికి అవసరం ఉంటుంది, ఎవరు ఓపెన్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఓపెన్ చేసుకున్న తర్వాత ఎటువంటి మనకు బెనిఫిట్స్ కానీ అడ్వాంటేజెస్ కానీ ఉంటాయి అనేది అర్థమై ఉంటుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మన ఛానల్. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.